Hi Anusha and Satish. Hi Anusha and Satish. Hi Anusha and Satish. Hi Anusha Satish. Hi Anusha Satish. Hey Anusha. Hi Satya and Anusha. Hi, Satish and Anusha. Hi Satish. Hi Anusha. Hi Satish and Anusha. I'm really glad that you finally decided to settle down after all the globe-trotting. You've been traveling across time zones, and as a friend, as a sister, I'm so glad that you've decided to finally settle down. Anusha బాగా అండర్స్టాండింగ్ అని చెప్పి యూజువల్గా అర్థమైంది నాకు. Okay. ఇప్పుడు నువ్వు పరిచయం అయిన తర్వాత కూడా నువ్వు కూడా నాకు వచ్చి సతీష్ వెళ్ళాలని అనిపించావు. ఏ ప్లాన్కైనా దేనికైనా డైనమిక్గా ముందుంటావు, వెళ్తావు, అంతా బాగుంది. Anka, I'm very excited and I'm very, very happy for you. It was my long time wish to see you as a bride. I know you're no longer a miss, but you're always my sister. I love you so much. Actually, Anusha first time చూసినప్పుడే చాలా స్వీట్ సింపుల్ బాగా అనిపించింది, మంచి అమ్మాయి అనిపించింది. ఫస్ట్ టైం అనుషాని మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ హర్ యాజ్ అ సాఫ్ట్ హార్టెడ్ అండ్ వార్మ్ పర్సన్ విత్ అ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్. దట్స్ గుడ్. తర్వాత సతు ఒక్కసారి ఇది చెప్పాక ఐ ఫెల్ట్ వెరీ గుడ్, థింకింగ్ దట్ దే బోత్ మేక్ అ వెరీ గ్రేట్ పేర్. అండ్ ఎందుకో తెలీదు, సతీష్ విషయం అనుష విషయం తెలిసాక నేను అనుషని డైరెక్ట్గా అప్పుడు కలవలేదు. ఐ ఫెల్ట్ హర్ యాజ్ మై సిస్టర్. ఇంకా తనకు చెప్పలేదు. మేబీ షీల్ ఫీల్ సర్ప్రైజ్డ్ అండ్ షీ మైట్ ఫీల్ ద సేమ్ వే అబౌట్ మీ. లెట్స్ సీ. అనుష గురించి చెప్పాలంటే తను కూడా చాలా మంచిది అండ్ చాలా ఫాస్ట్ గా మాకు కలిసిపోయింది. అండ్ షీ వాస్ సో ఫ్రెండ్లీ విత్ us. అండ్ ఫస్ట్ మేము అనుషని చూసినప్పుడే అనుకున్నాం సతీష్ అండ్ అనుష మంచి పేరు కదా, బాగుంటారు అని. We were expecting, అండ్ మేము చాలా అనుకున్నాము మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని. బట్ ఫైనల్ గా మేము ఇండియా వచ్చేసాక చెప్పారు. అది ఒకటి కొంచెం చాలా డిసప్పాయింట్ అయ్యాం. ముందే చెప్పుంటే బాగుండేది. బట్ Under girls cute, she's beautiful, and నేను కామ్ అనుకుంటున్నాను. నిజాలు సతీష్ అడిగి తెలుసుకోవాలి. తను నన్ను చాలా సిచ్యువేషన్స్ అంటే తను చూశాను. తన బోల్డ్నెస్, నేను సతీష్ ఆ సిచ్యువేషన్లో ఉంటే అంత బోల్డ్గా ఉంటాడంటే ఉండకపోవచ్చేమో. సో తను సతీష్ ఏదైనా సిచ్యువేషన్లో ఉంటే తన బోల్డ్నెస్తో సతీష్కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటాను. సత్తు అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ డార్లింగ్స్. మీ ఇద్దరం కలిసి స్పెండ్ చేసిన టైం కొంచెం తక్కువే, కానీ ఇవి బోత్ షేర్ మ్యూచువల్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ అండ్ అడ్మిరేషన్. సత్తు గురించి నాకు తెలుసు, వాడు నచ్చితే పిక్చర్ క్లోజ్గా మాట్లాడతాడు, నచ్చకపోతే అలా గార్బేజ్ చేస్తాడు, సేమ్ నాలాగే. సో దట్స్ వాట్ ఐ యూస్ టు లైక్ మోర్ అబౌట్ హిమ్. చెప్పాలంటే సతీష్ చాలా మంచోడు, సో ట్రస్ట్ వర్తీ పర్సన్. అండ్ నాకు ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ. ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్. అంతే, నాతో పాటు లాస్ట్ 6 years నుంచి బాగా ట్రావెల్ చేశాడు. అండ్ మేము అండ్ ఎవ్రీవేర్ వేర్ వి గో హీఈస్ విత్ us. అండ్ నా లైఫ్ లో ఏమున్నా అందులో హీఈస్ ఆల్సో విత్ మీ. అండ్ యూఎస్ లో ఉన్నప్పుడంతా ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం, అన్ని ట్రిప్స్కి వెళ్ళాం. బాగా ఫ్యామిలీ మెంబర్ లాగా బాగా హ్యాపీగా బాగుంటుంది. సో వాట్ ఎవర్ టైం అందరం కలిసి అక్కడ స్పెండ్ చేసింది మాకు మోస్ట్ మెమరబుల్ ఇన్ లైఫ్. సతీష్ గారు నచ్చపోతే అంత చిరాగ్గా చూస్తాడు జనాల్ని, నచ్చితే అంత బాగా చూసుకుంటాడు. A warm welcome to our family. You guys were always together, which makes us feel very proud. And thanks a lot for being my sister's life. సత్తు మా బ్యాచ్ పవర్ స్టార్లు అంటాడు. స్టైల్లోనే కాదు, యాటిట్యూడ్లో కూడా. నచ్చితే వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. ఈజ్ ఎ గుడ్ గాయ్. మంచి ఫోటోగ్రాఫర్ కూడా. యా, ఆఫ్ కోర్స్. మాకు చాలా పిక్చర్స్ తీసాడు అండ్ వి లవ్ హిమ్ అ లాట్ ఫర్ దాట్. హ్యూమరస్ కూడా కదా తను. యా, ఇంతంత ఆలోచిస్తున్నావు. హ్యూమరస్ అంటే ఈజ్ ఎ గుడ్ గాయ్, ఐ సే దాట్. నాకు సతీష్ ఇంజనీరింగ్లో పరిచయం. ఇంజనీరింగ్లో అసలు సతీష్ లేకుండా ఇంజనీరింగ్ అంటే అసలు నేను ఊహించుకోలేను. మోస్ట్ ఆఫ్ ద టైం ఆడుతూనే గడిపాను. సతీష్ గారు చాలా మంచి కంపెనీ, ఏ ప్లాన్కి నో చెప్పడు, మా క్రికెట్ లాగానే. You and Satish make a great couple. You both look so dashing together. ఆల్మోస్ట్ 1 year నుంచి నాకు తెలిసిన ఇద్దరి గురించి, బట్ ఎప్పుడు చెప్తారని వెయిట్ చేశాను నన్ను. సో చెప్పినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ ద న్యూస్. You both make a beautiful couple without any flaws, and I wish you lifetime beautiful tomorrows. సతీష్ అండ్ అనుష గురించి తెలిసినప్పుడు, యాక్చువల్లీ వాడు చెప్పినప్పుడు కాదు, తను చెప్పినప్పుడు కాదు, అంతకుముందు తెలిసినప్పుడు సతీష్ గారిని అడగడం జరిగింది.
కానీ యాజ్ యూజువల్గా అడుగుకోలేదు. సో కానీ ఆబ్వియస్గా అర్థమైపోయింది. ఒక నిమిషం, నాకు తెలీదు. అయితే సరే, కొన్నాళ్ళ తర్వాత నాకు పెళ్ళింది, సౌమ్య వచ్చేసింది, కొత్త క్యారెక్టర్ కూడా అర్థమైపోయింది అనమాట. సో నేను ఇంకా ఖండించలేకపోయాను, ఇద్దరు అండర్స్టాండింగ్ కాబట్టి ఐ థాట్ యూ మేక్ ఏ గుడ్ పేర్. సో you guys really make a great couple. You guys complement each other really well. ఒకరిలో లేని లక్షణాలు ఇంకొకరిలో పుష్కలంగా ఉన్నాయి. సో ఎలాగో ఎంతకాలం ఎంజాయ్ చేశారు కాబట్టి సంవత్సరం తిరిగేసరికి ఒక పండు లాంటి పిల్లల్ని కనేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండు అంటే జామ పండు బత్తాయి పండులో కాకుండా కొంచెం చబ్బీగా పనస పండు లాంటి పిల్లల్ని కనేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సతీష్కి చబ్బీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అనుష, నీ అదృష్టం సతీష్ని పెళ్లి చేసుకోవడమే కాదు, సతీష్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళడం. ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నవాడిని. అన్న, శిరీష, ఆంటీ, అంకుల్ అందరూ చాలా 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 మంచి వాళ్ళు. నువ్వు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తావు వాళ్ళతో మంచి బాండింగ్ పెంచుకుంటే. ఆ విషయంలో చాలా లక్కీ నువ్వు. అందరూ చెప్పినట్టే ఆబ్వియస్లీ సతీష్ చాలా 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 మంచోడు. అది నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ప్రాబ్లీ నీకు కూడా చాలా బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీ ఇద్దరికి సతీష్ కన్నా అనుష కన్నా మీ ఇద్దరు రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎన్ని త్యాగాలు చేసినా ఇట్ బి వర్త్. చాలా హ్యాపీగా ఉంటారు ఆ విషయం. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అనుష. నేను మీ పెళ్ళికి రావట్లేదు, సారీ ఫర్ దట్, బట్ విల్ మీట్ సూన్. అండ్ చాలా కబుర్లు మాట్లాడుకుందాము, సతీష్ గురించి చాలా కబుర్లు చెప్పుకుందాము. మీ వెడ్నెస్డే ఫైట్ కంటిన్యూ చేయండి. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సీతారాముడు లాగా, రాధాకృష్ణ లాగా, శివపార్వతి లాగా, అంటే అంత మనకు అసలు నచ్చం లేదు కాబట్టి మన తెలిసిన వాళ్ళంతలో ఎట్లా అంటే ఒక రాజేష్ స్వామి లాగా, మన కిరీటి తేజు లాగా, సికింద్ర హరిత లాగా, అజయ్ నేహా లాగా, కొంచెం అప్పుడు ఉప్మా లాగా, అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఎప్పుడు ప్రేమించుకుంటూ ఒక 6 ట్రిప్పులు 12 సినిమాలు లాగా బిజీ వీకెండ్స్ తోటి. అంత బిజీలో కూడా ఒక జూనియర్ సతీష్ ని, ఒక జూనియర్ అనుషాని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా మీ జీవితం, మీ ఫ్యామిలీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీగా ఉంది. మన భాషలో చెప్పాలంటే పడుగు పేగలాగా కలిసి ఉండాలని ఆశిస్తూ, సో లైఫ్ లో ఎలాంటి పాజిటివ్ థింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవన్నీ మీకు టైమ్లీ జరిగి అంతా హ్యాపీగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆశిస్తున్నాం. మీ ఇద్దరు చాలా మంచి పేరు, చాలా హ్యాపీగా ఉండండి. అండ్ మనం అందరం కలిసి ఎంజాయ్ చేసింది మాత్రం ఇట్స్ వెరీ గుడ్ టైం. అండ్ మళ్ళీ అలాంటి టైం మనం కలిసి ఎంజాయ్ చేయాలని వెయిట్ చేస్తున్నాం మేము. శ్రేయాన్స్ కూడా ఈసారి యాడ్ అయ్యాడు కాబట్టి ఈజ్ ఆల్సో వెయిటింగ్ సో మచ్. అందరూ ఎవరు అడుగుతున్నారో తెలియదు కానీ తేజ మేమందరం చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతున్నాం. సో ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మీతో ఎంజాయ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. సో మీ పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేయడానికి డిసైడ్ అయిపోయి ఉన్నాము. సతీష్, అనుష లాంటి వ్యక్తులు నా లైఫ్లో ఫ్రెండ్స్ అవుదాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మీ ఇద్దరు రిలేషన్, మీ ఇద్దరు చెప్పండి. మీ ఇద్దరు నిజంగా చాలా బాగున్నారు, మంచి కపుల్ లాగా ఉన్నారు. అండ్ అందరూ చెప్పిందే, బట్ ఈ స్టేట్మెంట్ లేకుండా ఐ థింక్ దిస్ వీడియో వోంట్ బి కంప్లీట్. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చాలా బాగుంది. Wish from the bottom of my heart that you both have a very happy married life and God bless you. Wish both of you guys very very happy married life. Yeah, happy married life Satu, happy married life Anusha. All the very best. Bye. All the best for your future. Bye. So all the best for your marriage. Happy married life Anusha and Satish. I wish you very 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 happy married life. నా తరపు నుంచి, మన బ్లాక్ జేకర్స్ తరపు నుంచి కూడా All the best. Take care. Happy journey. So happy married life. We'll be with you as much always. Thank you. Bye. Congratulations and all the best. Yeah. వీడియో వైపు నుంచి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్.